హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంట్లోనే పావు బాజీ ఎలా చేసుకోవాలో సింపుల్గా అయితే చూపిస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు పావు బాజీ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒకరోజు ముందే బఠానీలు పెసర్లు అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఒక కుక్కర్ తీసుకొని ఇందులో వాటర్తో సహా ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. కొంచెం పసుపు వేసిన తర్వాత మూత పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాం. మూడు విజిల్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కనైతే పెట్టుకుందాం. విజిల్ పోయే వరకు పక్కన పెట్టుకోవాలి. విజిల్ అయితే మనం తీయకూడదు. ఇప్పుడు మూత తీసి అయితే చూద్దాము ఉడికిందా లేదో. చూడండి, మెత్తగా అయితే ఉడికిపోయింది. వాటర్ ఎక్కువైతే మీరు సపరేట్గా వాటర్ తీసి తర్వాత వేసుకోవచ్చు. నాకైతే ఈ వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఎలా వేసుకోవాలో ప్రాసెస్ అయితే చూద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకుందాము. ఈ కడాయి ఎందుకైతే కొంచెం కసూరి మేతి అయితే వేయించుకోవాలి. ఇది లాస్ట్లో యూజ్ అవుతుంది. ఇలా కొంచెం లైట్గా వేగితే సరిపోతుంది. దీన్ని తీసి అయితే పక్కకు పెట్టుకుందాం. తర్వాత ఇంకో కడాయి అయితే పెట్టుకోవాలి. కడాయి వేడైన తర్వాత కొంచెం బటర్ వేసుకుందాం. బటర్ వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ బటర్ కరిగిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇవి ఎక్కువ ఫ్రై అవసరం లేదు, కొంచెం లైట్గా ఫ్రై అవుతే సరిపోతుంది. తర్వాత 2-3 వెల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తర్వాత అల్లం ముక్కలు కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. 2-3 పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కొంచెం లైట్గా వేగిన తర్వాత 2 టమాటాలు అయితే ఇలా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసుకుందాం. ఆల్రెడీ మనం బఠానీ ఉడికేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే కొంచెం అయితే వేసుకుందాం. సరిపోకుండా తర్వాత వేసుకోవచ్చు, ఎక్కువైతే ఇబ్బంది అవుతుంది కదా. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి ఇందులో కలిపిన తర్వాత పసుపు జీలకర్ర అయితే వేసిన, వీడియో స్కిప్ అయిపోయింది. పసుపు జీలకర్ర ఫ్రై అయిన తర్వాత ఈ స్టేజ్లో మనం ఉడకబెట్టిన బఠానీ అయితే వేసుకోవాలి. వేసి ఒకసారి అయితే కలుపుకుందాం. తర్వాత ఆలుగడ్డలు అయితే ఉడకబెట్టుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఉడకబెట్టి ఇలా స్మాష్ చేసుకోవాలి. చాలా మెత్తగా ఉడకబెట్టాలి, అప్పుడైతేనే ఇలా స్మాష్ అవుతాయి. ఆలుగడ్డ మాత్రం స్కిప్ చేయకండి. పెసర్లు వేసినా కదా, మీకు పెసర్లు వద్దనుకుంటే
ఓన్లీ బఠానీ, ఎండు బఠానీ ఉంటాయి కదా, అవి ఒకటి వేసుకున్నా సరిపోతుంది. ఇలా ఆలుగడ్డను మొత్తం స్మాష్ చేయాలి. ఇప్పుడు స్మాష్ చేసిన ఆలు ఉంది కదా, ఆలు పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి. ఆలు వేసిన తర్వాత ఇలా మొత్తం కలుపుకోవాలి. కొంచెం దగ్గర పడనివ్వాలి. ఇలా కొంచెం దగ్గర పడ్డ తర్వాత కొంచెం కారం వేసుకుందాం. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కారం కొంచెమే వేసుకోండి. నేనైతే ఈ స్పూన్ తోటి 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇది ఇలా దగ్గర పడ్డ తర్వాత పావు బాజీ మసాలా 1 స్పూన్ అయితే వేసుకుందాం. ఇది ఎవరెస్ట్ పావు బాజీ మసాలా, ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతుంది. నేనైతే 1 స్పూన్ అయితే వేసుకుంటున్నా. ఇది కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకుందాం. కలిపిన తర్వాత మసాలా వేసినాం కాబట్టి ఒకసారి ఉడకాలి. ఒక 5 మినిట్స్ అయితే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొంచెం బటర్ అయితే వేసుకోవాలి. బటర్ వేసిన తర్వాత మనము కసూరి మేతి వేయించుకున్నాం కదా, దాన్ని కూడా ఇలా చేతిలో వేసుకొని ఇలా రబ్ చేయాలి. ఇలా వేయించుకుంటే ఇలా పొడి పొడిగా వస్తుంది, వేయించుకోకుండా రాదు. చూడండి, ఇలా పౌడర్ ఇందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం. చివరిలో కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. తర్వాత పావు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇదైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. దీన్ని అయితే తీసి పక్కకైతే దించుకుందాం. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాం. ఆన్ చేసిన తర్వాత ఒక దోశ ప్యాన్ అయినా పెట్టుకోవాలి. దోశ ప్యాన్ వేడైన తర్వాత బటర్ ఉంటుంది కదా, ఇలా బటర్ని కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని రబ్ చేసుకోవాలి. ఇలా బటర్ వేసుకున్న తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు, అలాగే పావు బాజీ మసాలా ఉంటుంది కదా, అది కూడా కొంచెం వేసుకుందాం లైట్గా. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టి కలుపుకోవాలి, ఎందుకంటే ఇది తొందరగా మాడిపోతుంది కదా, అందుకే సిమ్లో పెట్టి ఇలా కలపాలి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేయాలి. స్ప్రెడ్ చేసిన తర్వాత పావు బన్ తీసుకోవాలి. తీసుకొని ఇలా చిన్నగా కాట్లు అయితే పెట్టుకొని ఇలా చూడండి, ఇలా కట్ చేసుకొని దానిపైన పెట్టుకోవాలి. ఇలా అన్ని పావులు ఇలా పెట్టుకొని దీనికి ఇలా కొంచెం లైట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇలా 2 సైడ్స్ అయితే వేయించుకోవాలి. ఇలా మసాలా మొత్తం ఈ పావులకైతే రుద్దుకోవాలి. ఇలా 2 సైడ్ రుద్దిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా పావ్ బాజీ ఇంట్లోనే ఎవరైనా చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో అయితే తీసుకుందాం. ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్లో అయితే పెట్టుకుందాం. ఇందులో పావు పెట్టుకుందాం ప్లేట్లో. తర్వాత ఇది పెట్టుకున్న తర్వాత కొంచెం క్యారెట్ పైనుంచి, కొంచెం ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు కొత్తిమీర వేసుకొని తర్వాత ఒక లెమన్ అయితే పిండుకుందాం. అంతే, ఎంతో సింపుల్గా పావ్ బాజీ ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.